మనం హెల్తీగా ఉండాలంటే మన కడుపులోని జీర్ణ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో లివర్కి సంబంధించి కానీ, ప్యాంక్రియాస్ సంబంధించి కానీ, ఇంకా క్యాన్సర్ సంబంధించి మన కడుపులో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు హైదరాబాద్కు బెంగళూరుకు పోవడం అవసరమే లేదండి. మన అనంతపురంలోని బల్లార బైపాస్లో సిండికేట్ నగర్లో సిమ్స్ హాస్పిటల్ అయితే కనుక డాక్టర్ సాయి సార్ అయితే కనుక గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించి సార్ అయితే కనుక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఉందండి. అందులో భాగంగా చాలామంది పేషెంట్లకు అనంతపురంలోని సిమ్స్ హాస్పిటల్లో సార్ అయితే కనుక సర్జరీలు చేశారనమాట. అది కూడా ల్యాప్రోస్కోపీ సర్జరీలు, ఇంకా అడ్వాన్స్డ్ సర్జరీలు అన్నీ కూడా చేస్తున్నారనమాట. అందులో భాగంగా సార్ మాటలు కనుక్కుందాం. చాలా సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మేము సిమ్స్ హాస్పిటల్లోని డాక్టర్స్ అందులో అయితే ఉన్నాం అనమాట. అందులో భాగంగా మనతో పాటు సార్ ఉన్నారు, షాహిద్ సార్ అనమాట. సో హాయ్ సార్. హాయ్ సార్, బాగున్నారా? సార్ బాగున్నారు సార్. మీరు ఎంతోమందికి ఇక్కడే పక్కనే ఓటీలో చాలామందికి మీరు హాస్పిటల్లో ఆపరేషన్స్ అయితే చేశారనమాట, సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఇప్పటివరకు 100+ అయినాయి కదా సార్? అవును సార్, 150 అయినా ఆల్మోస్ట్. ఎస్ సార్. చాలామంది హైదరాబాద్, బెంగళూరు పోకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇక్కడే స్టార్ట్ చేశారనమాట. అందులో భాగంగా ఇక్కడున్న టెక్నాలజీస్ గురించి సార్ మాటలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సిమ్స్ హాస్పిటల్. ఇది మా డాక్టర్స్ లాంజ్ అండి. ఓకే సార్. చాలామంది పేషెంట్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ కోసము, లేదంటే ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసము, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసము, క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లమ్ కోసము సిటీస్కి వెళ్తుంటారు. అవును సార్. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎందుకు వెళ్తారు అక్కడికి సిటీస్కి అంటే 2 రీజన్స్కి వెళ్తారు. నెంబర్ 1, ఎక్స్పీరియన్స్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్. సెకండ్, హాస్పిటల్ ఎక్విప్మెంట్, వెల్ సాఫిస్టికేటెడ్ హాస్పిటల్ ఉంటే అందులో అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి వెళ్తారు. అవును సార్. ఈ 2 మన దగ్గరే ఉంటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది సార్. అదే సార్, సింపుల్ లాజిక్ అది. మన సిమ్స్ హాస్పిటల్లో నా పేరు డాక్టర్ ఎన్ మొహమ్మద్ షాహిద్. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బేరియాటిక్ సర్జన్. నేను ఏషియన్ ఇన్స్టిట్యూట్ అండి, ఏఐజీ హైదరాబాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాను. సిమ్స్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 7 months నుంచి ఉన్నాను. నేను ఇక్కడ అన్ని రకాల లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే హర్నియా కావచ్చు, అపెండిక్స్ కావచ్చు, గాల్ బ్లాడర్ కావచ్చు, ఫండోప్లికేషన్స్ కావచ్చు, లివర్ సంబంధించిన సర్జరీస్, ప్యాంక్రియాస్ సంబంధించిన సర్జరీస్, అన్ని రకాల సర్జరీస్ ఇక్కడ చేస్తాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, మన హాస్పిటల్ ఎంత ఎక్విప్డ్ ఉందంటే మీకు చూపిస్తాను నేను. మన ఓటీ కానివ్వండి, మన దగ్గర ఉన్న లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, చాలామంది బయటకు వెళ్ళే మెయిన్ రీజన్ అదే. మల్టీ స్పెషాలిటీ సెటప్ ఉండాలి, వెల్ ఎక్విప్డే ఉండాలి, సోఫిస్టికేటెడ్ ఉండాలి. ఎందుకంటే సర్జరీ చేయించుకున్న తర్వాత బయటికి రావాలి హ్యాపీగా అనే కాన్సెప్ట్లో ఉంటారు. అదే మేము ఇక్కడ మీకు ఇస్తున్నాము. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ సిమ్స్ హాస్పిటల్. ఒకసారి మీరు మా ఓటీ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ కమ్ విత్ మీ. ఓకే సార్. మన ఓటీ ఎంట్రన్స్ కాంప్లెక్స్ అండి. ఓటీ 4 ఓటీస్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో. కింద మళ్ళీ ఆల్మోస్ట్ 3 ఓటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు టెక్నాలజీ చూస్తే మొత్తం సెన్సార్, జస్ట్ ఇలా చేయబెడితేనే మీకు ఓపెన్ అవుతుంది. ఇది మా ఓటీ అండి. ఇది మా ఓటీ టేబుల్. సో ఈ ఓటీ టేబుల్ ఎలా పెట్టాము అంటే, బేరియాటిక్ సర్జరీస్ అంటే కొంచెం ఒబీస్గా ఉన్న పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ 150-200 kgs వాళ్ళకి కూడా యూస్ చేయొచ్చు ఈ సర్జరీస్. దెన్ పైకి కిందికి వెళ్తుంది, ఎట్లయినా మన అప్ అండ్ డౌన్ రొటేషన్ అన్నీ అవుతాయి ఇందులో. ఇది లాప్రోస్కోపీ సెట్ అండి, మానిటర్ అంటాము, స్ట్రైకర్, అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఇందులోనే ఏమన్నా లాప్రోస్కోపీ సర్జరీస్ అంటే బటన్ హోల్ సర్జరీస్ అంటారు కదా, 2-3 హోల్స్ పెట్టి చేసే సర్జరీస్ ఇందులోనే చేస్తాను అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక చూస్తే మనకి హార్మోనిక్స్ అంటే హైఫై టెక్నాలజీగా మనము చిన్న చిన్న కట్టింగ్స్ కాకుండా పెద్ద ఇన్స్ట్రుమెంట్స్తోనే అన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే సర్జరీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. బ్లడ్లెస్ ఫీల్ అంటారు, అంటే రక్తం తక్కువగా వచ్చేటట్టు సర్జరీ చేస్తాము. ఈ టీవీ ఎందుకు సార్? ఈ టీవీ మానిటర్ ఉంటుందండి. మనకి ఇక్కడ టైమింగ్ రావచ్చు, లేదంటే ఏమైనా సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, లేదంటే పేషెంట్స్ సర్జరీస్ అక్కడ డైరెక్ట్ మనకి ఇది లైటింగ్ ఉంటుంది కదండి. అవును సార్. ఈ లైట్ ఈ లైట్కి ఇక్కడ కెమెరా ఫిక్స్ చేయొచ్చు. ఈ కెమెరాతో నేనేం సజెస్ట్ చేస్తానో నా పక్కన ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్లీ ఇక్కడ విజువలైజ్ చేయొచ్చు అనమాట. ఇంకా మీ క్లారిటీ ఉంటుంది సార్. క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ అందరం నిలబడి చూడలేము కదా, సో దే క్యాన్ సీ ఫ్రమ్ హియర్. సూపర్. సో లైవ్ సర్జరీస్ దే క్యాన్ టెలికాస్ట్ హియర్ అనమాట. సో బయట ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. సార్. ఇది సియామ్ అంటామండి. ఆర్థోపెడిక్ కేసెస్లో ఇంప్లాంట్స్ కోసం దానికోసం చేస్తారు. ఇది వర్క్ స్టేషన్, సార్. అనస్థీషియా మత్తుమంది ఇవ్వడానికి. అంత ఆక్సిజన్ కూడా దీంట్లో కూడా సార్? అవునండి, ఆక్సిజన్ అంతా ఎక్కువ వస్తుంది. ఇంత విశాలమైన ఓటీ ఓన్లీ సిటీస్లో మాత్రమే దొరుకుతుంది. మన అనంతపూర్లో ఫస్ట్ టైం మన సిమ్స్ హాస్పిటల్లో. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ ఏం ఆలోచిస్తారు, ఒకసారి హాస్పిటల్కి వస్తే, ఒక సర్జన్ మీద నమ్మకంతో వస్తే
బయటకి హ్యాపీగా వెళ్ళాలి. సో అది మేము అందిస్తున్నాము. దట్ ఈస్ సిమ్స్ హాస్పిటల్. సూపర్ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా సార్ మాటల్లో. అనంతపురంలో ఎక్కడ లేని విధంగా సిమ్స్ హాస్పిటల్లో మొత్తం 8 ఓటీలు ఉన్నాయండి. అది ప్రెగ్నెంట్స్కైనా, ఇట్లా ల్యాప్రోస్కోపీ సంబంధించి అయినా, ఆర్థో సంబంధించి అయినా, స్పైన్ సంబంధించి అయినా, ఇట్లా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే వచ్చేసేయండి. సో ముఖ్యంగా వచ్చేసి ల్యాప్రోస్కోపీ సర్జరీకి సంబంధించి మీరు హైదరాబాద్కో, బెంగళూరుకో, ఇంకా క్యాన్సర్ సంబంధించి మీరు డబ్బులు ఖర్చు పెట్టి పోనవసరం లేదు. మన అనంతపురంలోనే సార్ అయితే కనుక మీకు బెస్ట్ ప్రైస్లోనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు, అది కూడా మనకు దగ్గరలోనే. కాబట్టి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ కదా, అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేసి తప్పకుండా సార్ ఛానల్ని, మా ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.